హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో నేను ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. మనకి ఎవరైనా కొత్తది ఆది బ్లౌజ్ ఇస్తే ఎలా కట్ చేయాలనేది లాస్ట్ వీడియోలో చూపించాను. ఈ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. క్రాస్ పీసెస్ జాయిన్ చేశాను. షేప్ పట్టి అటాచ్ చేసి ఇలా రివర్స్ చేసి స్టిచ్ వేస్తాను. ఇలా స్టిచ్ వేసి చుట్టూ ఉన్న క్లాత్ని కూడా 3 సైడ్స్ కూడా స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తాను. షేప్ పట్టీస్ 2 రెడీ చేశాను. హ్యాండ్లో రైట్ సైడ్ జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ వేసాను. అలాగే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ రివర్స్లో పెట్టి జాయింట్ చేస్తున్నాను. ఇలా ఎడ్జ్ దగ్గర స్టిచ్ వేసుకొని దీన్ని రివర్స్ చేసుకొని లైనింగ్ మీద ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసి ఇలా ఒరిజినల్ మీద ఎడ్జ్ మీద స్టిచ్ వేసుకోవాలి కదలకుండా. 3 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. ఇలా జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను ఒరిజినల్కి. ఇలా అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. కింద నడుం పట్టి జాయిన్ చేసి దాన్ని రివర్స్ చేసుకొని లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ డాట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్కి లైనింగ్ అటాచ్ చేస్తాను. ఒరిజినల్కి అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తాను. రైట్ సైడ్ పార్ట్, లెఫ్ట్ సైడ్ పార్ట్ 2 పార్ట్స్ రెడీ చేశాను. అలాగే డాట్స్ వేసుకోవడం కోసం డాట్ ఎంత లెంత్లో వేయాలి అనేది ఒకసారి మార్క్ చేసుకుంటున్నాను. 1/4 to 3 ఇంచెస్. అలాగే డాట్ పొడవు వచ్చేసి 1/4 ఉంది. అలాగే డాట్ దగ్గర నుంచి ఇటు ఖర్చు వైపుకి ఎంత ఉందా అని మెజర్మెంట్ చేశాను. ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ ఉంది.
అదే 6 ఇంచెస్ కుట్ల దగ్గర ఎడ్జ్ దగ్గర నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ 6 ఇంచెస్ దగ్గర నుంచి 1/4 to 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. డాట్ వెడల్పు వచ్చేసి 1/4 ఉంది డబల్ మీద. అలాగే పొడవు వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా డాట్ వేసుకునేటప్పుడు షోల్డర్ మిడిల్లోకి ఉండేలాగా చూసుకొని మనం డాట్ వేసుకోవాలి. అలాగే డాట్ పొడవు కోసం 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా సెంటర్ డాట్, అలాగే ఉక్సులు కాజాల వైపు వేసే డాట్, ఇది 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ లోపు వేసుకోవచ్చు ఒక పాదం ఖర్చుతో. అలాగే ఆర్మ్ హోల్ చంక రౌండ్లో వేసే డాట్, ఇలా బాడీ ఇలా క్లాత్ పెట్టి దానికి మనం వేసుకున్న సెంటర్ డాట్కి క్రాస్గా వచ్చేలాగా చూసుకొని 3.5 నుంచి 4.5 ఇంచెస్ వరకు మనం తీసుకున్న బాడీ పార్ట్ పొడవును బట్టి మనం ఈ డాట్ వేసుకోవచ్చు. మనం వేసుకున్న డాట్కి దీనికి మినిమం 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. సెంటర్ డాట్కి ఇప్పుడు వేసే డాట్కి ఆ గ్యాప్ చూసుకొని డాట్ వేసుకోవచ్చు. నేను 4 ఇంచెస్ డాట్ వేసుకున్నాను. ఇలా డాట్స్ వేసుకున్న బాడీ పార్ట్కి షేప్ పట్టి డౌన్లో షేప్ పట్టి అటాచ్ చేయాలి. ఇలా క్లాత్కి షేప్ పట్టి రివర్స్లో పెట్టి ఉక్సులు కాజాల వైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా స్టిచ్ చేయాలి. అలాగే మనం తీసుకున్న సెంటర్ డాట్ అనేది ఉక్సులు కాజాల పట్టి వైపు ఉన్నట్టుగా పెట్టి ఒక పాదం ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఒరిజినల్ మీద సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు పైకి ఉండేలాగా ఖర్చు మీదకి స్టిచ్ వేయాలి. అలాగే లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్కి ఉక్సులు పట్టి అలాగే రైట్ సైడ్ కాజాల పట్టి యాడ్ చేస్తాను. లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని ఈ అటాచ్ చేసిన లైనింగ్ పీస్ని 2 ఫోల్డింగ్స్ లోపలికి పెట్టి ఇలా స్టిచ్ వేస్తాను. ఇది ఉక్సుల సైడ్ పట్టి. కాజాల పట్టి కోసం లైనింగ్ ఒరిజినల్ 2 తీసుకున్నాను. ఇలా నెక్ సైడ్ నుంచి అటాచ్ చేస్తాను. దీన్ని కూడా రివర్స్ చేసుకుని 2 ఫోల్డింగ్స్ లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇది క్లాత్ బయటకి ఉండేలాగా ఉక్సులు కాజాల పట్టి లోపలికి ఫోల్డ్ చేస్తాం. ఇది వచ్చేసి బయటకి ఫోల్డింగ్ క్లాత్ కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా బయటకి ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేస్తాము. ఇలా 2 స్టిచెస్ వేసుకొని మిడిల్ కాజాలు స్టిచ్ చేస్తాము. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ ఒకే లెంత్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ పార్ట్కి ఇలా 2 స్టిచెస్ వేస్తున్నాను. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత నెక్కి లైనింగ్ పీస్ని మనం క్రాస్ పీసెస్ స్టార్టింగ్లో జాయిన్ చేసాం కదా, ఆ క్రాస్ పీసెస్ని నెక్కి జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన పీస్ని ఇలా రివర్స్కి ఫోల్డ్ చేసుకొని మనం జాయిన్ చేసిన క్లాత్ మీదకి ఈ లైనింగ్ అనేది ఉండేలాగా ఇలా 1 ఫోల్డ్ చేసుకొని
ఆ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేస్తాను. ఇలా స్టిచ్ వేసి రివర్స్ చేసి రివర్స్ సైడ్లో ఇలా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసి లైనింగ్ని రివర్స్ చేసి హెమ్మింగ్ చేస్తాము. అలాగే హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాను. టూ హ్యాండ్స్ జాయిన్ చేసుకొని బార్ కుట్లు వేయడానికి హ్యాండ్ దగ్గర లూజు, అలాగే ఆర్మ్ డౌన్లో లూజు, హ్యాండ్ దగ్గర 6 ఇంచెస్, ఆర్మ్ డౌన్లో 1.5 ఇంచెస్, డౌన్లో 1/4 to 2 ఇంచెస్ 1/3/4 మార్క్ చేసుకొని ఇలా టేప్ యూస్ చేసి లైన్స్ డ్రా చేసుకుని ఆ లైన్ ప్రకారం స్టిచెస్ వేస్తున్నాను. ఇలా 4 స్టిచెస్ వేసుకున్నాను. స్టిచెస్ వేసుకున్న తర్వాత ఒకసారి మెజర్మెంట్ చూస్తే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపించింది. డౌన్లో మాత్రమే 1/2 ఇంచు ఒక 3-4 ఇంచెస్ వరకు దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా ఇంకో స్టిచ్ వేసుకున్నాను. ఓన్లీ డౌన్లో మాత్రమే ఆ ఎక్స్ట్రా అనేది ఉంది, అందుకే కొంచెం ఇలా ఎక్స్ట్రా స్టిచ్ వేసుకున్నాను. అని మనం తీసుకున్న ఒరిజినల్కి అలాగే మనం కొత్తగా ఇప్పుడు స్టిచ్ చేసిన ఈ బ్లౌజు పర్ఫెక్ట్గా సరిపోయింది. బ్లౌజ్కి హెమ్మింగ్ చేశాను. బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.